ఇంజినీరింగ్ చేస్తున్నా ఆర్ ఇంజినీరింగ్ చేరబోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీ కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ వీడియో అయితే అవ్వచ్చు. అంటే మీరు ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్ ఉన్నా, సెకండ్ ఇయర్ ఉన్నా, థర్డ్ ఇయర్ ఉన్నా, ఈవెన్ ఫైనల్ ఇయర్ ఉన్నా ఆర్ ఇయరే మీరు లైక్ ఎంసెట్ కానీ ఆర్ మెయిన్స్ కానీ ఏదో ఒకటి క్లియర్ చేసి ఇంజినీరింగ్ చేరబోతున్నా ఎక్సైటెడ్‌గా ఉండుంటారు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా. సో, ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు కంప్లీట్‌గా మీ భవిష్యత్తుని నిర్ణయించబోతుంది ఈ వీడియో. మీరు గనక చూస్తే లాస్ట్ వరకు. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ కానివ్వచ్చు, జాబ్ మార్కెట్ కానివ్వచ్చు, మీరు పాస్డ్ ఔట్ అయితే నెక్స్ట్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ తీసుకుందాం. మనం ఎక్కువ వద్దు 20, 30 వరకు తీసుకుందాం. అనలైజ్ చేద్దాం. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌కి మనకి ఏం చేస్తే మన కెరీర్ బాగుంటుంది? జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది? సో, మనం జాబ్స్ వస్తాయా? ఒకవేళ జాబ్ రాకుంటే ఏం చేయాలి? కాలేజ్ లైఫ్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి? మనం ట్రెండింగ్ అప్డేట్స్ అన్నిటికు అంటే ఎలా ఫాలో అప్ చేసుకోవాలి? సో, ఎలా చేస్తే అంటే మనకు మంచి ఇన్‌కమ్ ఉంటుంది గ్రాడ్యుయేషన్ అయ్యాక. ఇవన్నీ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ కాన్సెప్ట్. అంటే ప్రతి ఒక్కరు ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. మీరు ఆల్రెడీ ఏదో ఒక బ్రాంచ్ చేరి చేస్తూ ఉంటే ఓకే. ఇట్స్ ఫైన్. బట్ చేరాలనుకుంటున్నారు కదా! ఈ ఇయర్ వాళ్ళకి కూడా నేను ఒకటి చెప్తాను. ఇక్కడ ఏ బ్రాంచ్ చేరామనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏ బ్రాంచ్ చేరినా మీరు ఎంత స్కిల్డ్‌గా ఉన్నారు, వాటిలో ఎంత అప్‌డేటెడ్‌గా ఉన్నారు ఇది ఇంపార్టెంట్. ఇది నేను క్యాజువల్‌గా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినట్టు ఇవ్వట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు సీఎస్‌సి చేరారనుకుందాం. ఫస్ట్ థింగ్ మీ కరిక్యులంలో ఏదైతే చెప్తారో అది సీఎస్‌సి అయ్యుండొచ్చు. ఇప్పుడు దాని సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏఐఎంఎల్ అని, డేటా సైన్స్ అని, రోబోటిక్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని చాలా ఉంటాయి. బ్లా బ్లా బ్లా. అవన్నీ ఏంటంటే జస్ట్ వాళ్ళు సీట్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ డిమాండ్‌ని ప్రెజెంట్ ఉన్న ఏఐ బూమ్‌ని క్యాచ్ చేసుకోవడానికి ప్రతి కాలేజ్ కూడా ఇలా పెడుతున్నారు. అవన్నీ లైట్. మీరు ఏ బ్రాంచ్ చేరినా సీఎస్‌సి గురించి చెప్తున్నా ఫస్టు. అంతా లైట్. ఎందుకంటే అక్కడ చెప్పే కరిక్యులంలో మీకు బేసిక్స్ కవర్ అవుతాయి ఆల్మోస్ట్. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? నెట్వర్కింగ్ బేసిక్స్ ఏంటి? హ్మ్. అసలు బేసిక్ ప్రోగ్రామింగ్ ఎందుకు రాయాలి? వాటిలో ఉండే కాన్సెప్ట్స్ ఏంటి డిఫరెంట్‌గా? కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది బ్యాక్ ఎండ్‌లో? డేటాబేస్ అంటే ఏంటి? ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ తెలుస్తాయి. ఆబ్వియస్‌లీ అవి తెలియాలి. అవి ఫౌండేషన్. మీకు పిల్లర్స్ అవి. అంటే మీరు తర్వాత ఏం చేయాలన్నా సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్స్ చేయాలన్నా, బిల్డ్ చేయాలన్నా, వర్క్ చేయాలన్నా ఇవి ఇంపార్టెంట్. ఓకే. అది మాత్రమే. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ 1 మంత్ అంతే. 1 మంత్‌లో మనం యూట్యూబ్‌లో చూసి నేర్చుకోగలిగిన కాన్సెప్ట్సే 4 ఇయర్స్ మీకు ఇంజినీరింగ్‌లో చెప్తారు. దీనికి మించి మీరు ఒక్కటి కూడా ఎక్స్‌పెక్ట్ చేయకండి. యువర్ ఇంజినీరింగ్ కరిక్యులమ్ ఈస్ ఆల్ ఔట్‌డేటెడ్. ఒక 10 ఇయర్స్ కూడా కాదు. 15, 20 ఇయర్స్ ముందు ఉండాల్సింది. ఏఐఎంఎల్ అంటారు. మీకు ఇప్పుడు ఏఐఎంఎల్ కింద మీకు నేర్పించే అల్గోరిథమ్స్ ఏవైతే ఉంటాయో, అల్గోరిథమ్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా 7, 8 ఇయర్స్ బ్యాకు అప్పుడు ట్రెండింగ్‌లోనే ఇప్పుడు మీకు నేర్పిస్తున్నారు. బట్ ప్రెజెంట్ అయితే అవెవరు యూజ్ చేయరు. మీరు పాస్డ్ ఔట్ అయ్యాక అసలు అవసరం కూడా ఉండవు మీకు. కంప్లీట్ మారిపోతుంది. బట్ స్టిల్ మీరు నేర్చుకోవాలి 4 ఇయర్స్. ఇది ఒక టార్చరస్ థింగ్ ఇది. అండ్ ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తాను ఈ కాన్సెప్ట్ అంతా కూడా. నెక్స్ట్ ఇంకేమైనా బ్రాంచెస్ తీసుకోండి. ఈసీఈ తీసుకోండి, సివిల్ తీసుకోండి, మెకానికల్ తీసుకోండి. ఏదైనా కూడా జస్ట్ మీ కరిక్యులమ్ నేర్చుకుంటే మీ కెరీర్ సక్సెస్ అయిపోతుంది అని అయితే భ్రమలో అయితే ఉండకండి. ఎందుకంటే సేమ్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. సో, మీరిప్పుడు సెమీ కండక్టర్స్ గురించి నేర్చుకుంటున్నా, ఎంబెడెడ్ సిస్టమ్స్ నుంచి నేర్చుకుంటున్నా, అది నిల్ 10%, 20% ఫౌండేషన్ అంతే స్టఫ్. సివిల్ అయినా, మెకానికల్ అయినా అంతే, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అయినా అంతే, కెమికల్ ఇంజినీరింగ్ అయితే ఏదైనా అంతే. ప్రెజెంటు ఏవి ట్రెండ్ అవుతున్నాయి, ప్రెజెంటు అసలు దేనికి జాబ్స్ ఉన్నాయి, ప్రెజెంటు అసలు బిజినెసెస్ ఎలా ఆలోచిస్తున్నాయి, ఇలా ఆలోచిస్తే తప్ప మనం కెరీర్‌లో సక్సెస్ అవ్వలేం. ఎస్పెషల్లీ తర్వాత తరాలు నేను చెప్పేది. తర్వాత పాస్డ్ ఔట్ అవుతున్న వాళ్ళకి. కాబట్టి యూ హావ్ టు థింక్ ఇన్ దట్ వే. ఓకే. ప్రెజెంట్ బిజినెసెస్‌కి ఏం అవసరం? ఏది డిమాండ్‌లో ఉంది? ఏది బాగా ట్రెండ్ అవుతుంది? ఓకే. మనం సీఎస్‌సి చేరాము. ఓకే. ఆబ్వియస్‌లీ కంప్యూటర్ సైన్స్ సైడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ సైడు జాబ్స్ ఎలా ఉన్నాయి? ఇది అనలైజ్ చేయండి. ఇవి తెలుసుకోండి. మనం ఇంజినీరింగ్ అయిపోయాక తెలుసుకుందాం అంటే కాదు. సో, ఇప్పుడు మన ఛానెల్‌లో కూడా మనం అదే చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఎలా ఉంది? మార్కెట్ ఎలా ఉంది? లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఏఐ ఎందుకు ట్రెండ్ అవుతుంది? ఆటోమేట్ ఎలా చేస్తున్నారు ప్రతి ఒక్క రోల్స్‌ని, జాబ్స్‌ని ఇవన్నీ తెలుసుకోండి. ఎందుకంటే బిజినెసెస్ ఎలా థింక్ చేస్తున్నాయి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జాబ్ చేయాలనుకున్న రేపు మీరు ఇంకో బిజినెస్ పెట్టాలనుకున్నా ప్రెజెంట్ ఉన్న బిజినెసెస్ ఎలా ఆలోచిస్తున్నాయి, టాప్ బిజినెసెస్ అనేవి ఖచ్చితంగా కూడా మీరు తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు ఎంత స్ట్రెంత్ ఉన్నా కూడా సరిపోదు. మీరు హార్డ్ కోర్ ప్రోగ్రామర్. మీకు ప్రోగ్రామింగ్ బాగా చేయగలుగుతారు. ఎలాంటి డీఎస్ఏ ప్రాబ్లమ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా 5 మినిట్స్‌లో సాల్వ్ చేసేయగలుగుతారు. బట్ స్టిల్ దానికి మార్కెట్ ఉందా? ఇప్పుడు డీఎస్ఏ మాత్రమే తెలిస్తే సరిపోతుందా? ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రమే తెలిస్తే సరిపోతుందా? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి స్కిల్స్ కంపెనీస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయి? ఇది ఆలోచించండి.
మీరు ఆటోమొబైల్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్ మీకు బాగా తెలుసు కాన్సెప్ట్స్ అన్నీ కూడా. ఏది అడిగినా కూడా చెప్పేస్తారు. బట్ స్టిల్ ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ ఏంటి? ఇప్పుడు ఈ బ్యాటరీ పవర్ కార్స్ అంటున్నారు. ఇది లైక్ ఈవీ కార్ రిలేటెడ్ చేస్తున్నారు. సో, వీటికి మనం ఏమన్నా ఇంకా మోడర్న్‌గా ఏమన్నా నేర్చుకోవాల్సొస్తుందా? సో, ఇప్పుడు రాబోతున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అని వస్తున్నాయి. సో, వీటికి మనకు తెలిసిన నాలెడ్జ్‌కి ఇంకేం నేర్చుకోవాలి? ఇవి కూడా నేర్చుకోవాలి. మీరిప్పుడు కోర్స్ అంటున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బాగా కాన్సెప్ట్ అదే బాగా పాపులర్ అవుతుంది. దీనికి మనం ఇంకా ఏమేమి నేర్చుకోవాలి? మనం సెమీకండక్టర్స్ తెలుసుకున్నాం. సెమీకండక్టర్ ఇండస్ట్రీ బూమ్ అవుతుంది. ఎందుకు బూమ్ అవుతుంది? ఏ కంపెనీస్ ఉన్నాయి? ఫాక్స్‌కానా లేకపోతే ఇంకేమైనా కంపెనీయా? ఏవి వీటిలో బాగా ట్రెండ్ అవుతున్నాయి? అవి ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి? వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి? లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి. ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి. ఇది మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్. ఇది మీరు ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, థర్డ్ ఇయర్ అయినా, ఫైనల్ ఇయర్ ఏ ఇయర్ అయినా సంబంధం లేదు. మీరు ఉన్న స్ట్రీమ్‌లో ఏది బాగా ట్రెండ్ అవుతుంది? దేనికి బాగా డిమాండ్ ఉంది? తెలుసుకోండి. ఖచ్చితంగా కూడా తెలుసుకోండి. ఇది కనుక మీరు తెలుసుకోకపోతే ఆబ్వియస్‌లీ మీరు తర్వాత ఏదో ఒక జాబ్ కొట్టాము ఇవన్నీ సరిపోవు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఎందుకంటే లైక్ ఫ్యూచర్ అనేది అలానే ఉంటుంది. ఎవరి ఫ్యూచర్ అయినా కూడా మీరు ఇంజినీరింగ్ అయ్యాక ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అయిన తర్వాత లైక్ సిట్యుయేషన్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. జాబ్స్ ఉండకపోవచ్చు. ఇప్పుడే లేవు. చాలా వరకు లే ఆఫ్స్ అని ఇబ్బందులు పడుతున్నాం. ఐటీ బూమ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంది. ఎందుకంటే కొత్త జాబ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే చూస్తున్నాం. జాబ్స్ కొత్తవి వస్తాయి ఆబ్వియస్‌లీ. వాటికి మనం ఎంత అడాప్ట్ అవుతున్నాం. ఈ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా 2030 వరకు మనం చాలా ట్రాన్స్‌ఫర్మేటివ్ ఫేజ్ చూస్తాం. 2030 తర్వాత ఒక విధంగా స్టెబిలైజ్ అవుతుందండి. కొత్త జాబ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడున్న జాబ్స్‌లో కొత్త జాబ్స్ వచ్చేస్తాయి. దానికి తగ్గట్టుగా ఇంకొక డికేడ్ అనేది అలవాటు పడిపోతుంది. బట్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇయర్స్ ఏదైతే ఉందో ఈ 4-5 ఇయర్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో, ఇది మెయిన్ థింగ్. ఇంకా ఇది కాకుండా ఏం చేయాలి? మీ కాలేజ్ 4 ఇయర్స్‌ని ఖచ్చితంగా కూడా యుటిలైజ్ చేసుకోండి. ఎలా యుటిలైజ్ చేసుకుంటారు? నెట్వర్కింగ్ చేయండి, ఫ్రీలాన్సింగ్ చేయండి, ఇంటర్న్‌షిప్స్ చేయండి. ఏమన్నా కాంపిటీషన్స్ కానీ, ఈ సింపోజియమ్స్ కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాలేజెస్ చుట్టూ. మీ కాలేజ్ అయినా, మీ పక్కన కాలేజెస్ అయినా వీటి కోసం కొంచెం ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏదైనా ఒక లేటెస్ట్ టాపిక్ గురించి మీరు తెలుసుకున్నారు. ఒక టెక్ ట్రెండ్ గురించి. దాని గురించి ఒక ప్రెజెంటేషన్ ఇవ్వండి. సెమినార్ ఇవ్వండి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఆ ప్రెజెంటేషన్ చేస్తారు చూడండి ఇవ్వడానికని. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే క్రియేటివ్ యాంగిల్ అనేది మీది బయటపడుతూ ఉంటుంది. అలా క్రియేటివ్‌గా మీరు ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మీకు ఆపర్చునిటీస్ కూడా అలానే వస్తుంటాయి. మీకు ఒక ఎక్స్‌పోజర్ అనేది వస్తుంది. లైక్ యూ హావ్ ప్రెజెంటెడ్ సంథింగ్ వేరే కాలేజ్‌లో మీకు స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రెజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. క్రియేటివ్ యాంగిల్ కూడా పెరుగుతుంది. సో, ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలానే మీరు నెట్వర్కింగ్ కూడా పెంచుకోవచ్చు. బయటికెళ్తారు. బయట స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు? వేరే కాలేజెస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నేను పర్సనల్‌గా నా కాలేజ్‌లో ఉన్నప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది ఇలాగా. నేను ఎక్కడ ఈ ఈవెంట్స్ ఉన్న ప్రెజెంటేషన్స్ కానీ ఇలాంటివి వెళ్ళేది, ప్రైజెస్ వచ్చేవి. లైక్ చాలా మోటివేట్ చేసింది నన్ను ఇలాగా. సో, అది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలాంటి ఏ ఈవెంట్స్ అయినా కూడా విన్ అవ్వండి. లేదా ఓడిపోండి. బట్ స్టిల్ యూ విల్ లెర్న్ సంథింగ్. మీకు ఫ్రెండ్స్ అవుతారు. నెట్వర్కింగ్ పెంచుకుంటారు. స్మార్టెస్ట్ మైండ్స్‌తో ఇంటరాక్ట్ అవుతారు. సో, మీరు కూడా స్మార్ట్ అవుతారు ఆటోమేటిక్‌గా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇందాక చెప్పినట్టు ఫ్రీలాన్సింగ్, ఇంటర్న్‌షిప్స్ మీద కూడా ఫోకస్ చేయండి. మీరేదైనా నేర్చుకున్నప్పుడు దానికి ఏదో ఒక ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మనీ ఎర్న్ చేయడం అనేది నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కాలేజ్ అప్పుడే. ఎందుకంటే ఒక ఇన్‌కమ్ సోర్స్ ఎలా బిల్డ్ చేయాలో తెలిస్తే దాని తర్వాత మీరు ఎలా అయినా సర్వైవ్ అవుతారు. ఓన్లీ జాబ్ మీద డిపెండ్ అవ్వరు. కాబట్టి మీకు నేర్చుకున్న ఏదో ఒక స్కిల్‌తో మీరైతే ఫ్రీలాన్సింగ్ చేయడానికైతే ట్రై చేయండి. అది మీ మీ స్ట్రీమింగ్‌కి సంబంధించే ఉండాలని లేదు. ఏదైనా క్రియేటివ్ స్కిల్ నేర్చుకోండి. ఏది డిమాండ్ ఉంది, దేనికి ఎక్కువ మనీ పే చేస్తున్నారు, అవి మీరు సైడ్ నేర్చుకోవచ్చు. మీకు చాలా టైం ఉంటుంది ఇంజినీరింగ్‌లో. మనం అనుకుంటాం బిజీ, బిజీ అని అలా ఏమి ఉండదు. చాలా టైం ఉంటుంది. ఇదొక్కటే మీకు వాల్యుబుల్ టైం. ఇది అయ్యాక మీకు అసలు టైమే ఉండదు. అంటే యూ విల్ బి ఆక్యుపైడ్ విత్ వాటెవర్ యూ చూస్ టు పర్సీవ్. బట్ ఈ టైమ్‌ని యుటిలైజ్ చేసుకోండి. ఫ్రీలాన్స్ చేయండి. ఇంటర్న్‌షిప్స్ చేయండి పాసిబుల్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఓవరాల్‌గా ఇవన్నీ చేస్తూనే మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. సో, మీ నేమ్ చెప్తే మీ కాలేజ్‌లో కానీ, మీ పక్క కాలేజీల్లో కానీ ఓకే. సో అండ్ సో పర్సన్ ఇలాగా టాలెంటెడు, ఇది బాగా తెలుసు అతనికి అలాగా. మీరు లింక్డ్ఇన్‌లో మీ ప్రొఫైల్ చూస్తే కంప్లీట్ అర్థమైపోవాలి అందరికి. ఓకే. మీరేంటి? మీ అచీవ్‌మెంట్స్ ఏంటి? మీకేం తెలుసు ఇలాగ. ఇది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ మీకు చెప్తే అర్థం కాకపోవచ్చు ఇప్పుడు. బట్ ఖచ్చితంగా హావింగ్ ఎ బ్రాండ్ అనేది మీకు ఒక ఐడెంటిటీ ఇస్తుంది. ఆపర్చునిటీస్‌ని తెచ్చిపెడుతుంది. అది ఫ్రీలాన్సింగ్ అవ్వచ్చు, జాబ్ పరంగా కానివ్వచ్చు ఏదైనా కూడా. ఇంకొకటి టర్న్ యువర్ మైండ్ సెట్ యాస్ ఎన్ ఎంటర్‌ప్రెన్యూర్. జాబ్ మాత్రమే మనకు కాలేజ్ అయ్యాక, యూనివర్సిటీ అయ్యాక అని అనుకోకండి. ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందా? ఇవి కూడా ఆలోచించాలి. అది ఎలా వస్తుందంటే ఆ మైండ్ సెట్ ఏదైనా ఒక ప్రాబ్లమ్స్‌ని పట్టుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అది మీరు యూజ్ చేసే అవి మీరు చదివే స్ట్రీమ్‌లో అనుకోండి.
లెట్స్ సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు. మీకు ప్రోగ్రామింగ్ బాగొచ్చు. ఆర్ ఏదైనా వెబ్‌సైట్స్ బిల్డ్ చేయడం, యాప్స్ తయారు చేయడం బాగొచ్చు. మీకు తెలిసిన ఏదైనా ఒక ప్రాబ్లమ్‌ని మీకు వచ్చిన నాలెడ్జ్‌తో ఎలా సాల్వ్ చేయొచ్చు. సీ ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగే అండి. ప్రాబ్లమ్ సాల్వర్స్‌కే మనీ అనేది బాగా పే చేస్తారు. అది జాబ్ పరంగా ఎక్కడైనా కూడా. కాబట్టి అలాగా మీకు తెలిసిన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయండి. మీకున్న స్ట్రీమ్‌లో. అంటే మీరు చదివే స్ట్రీమ్‌లో మీకు తెలిసిన స్కిల్స్‌తో. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ మైండ్‌సెట్ బిల్డ్ అయ్యే కొద్దీ మీకు లైక్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్‌సెట్ అనేది ఆటోమేటిక్‌గా బిల్డ్ అవుతుంది. సో, మీరు బిజినెసెస్ క్రియేట్ చేయగలుగుతారు. ఎంపైర్స్‌ని బిల్డ్ చేయగలుగుతారు. బట్ అవన్నీ స్టార్ట్ అవ్వాలంటే మీకు ఈ మైండ్‌సెట్ రావాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీ యూనివర్సిటీలో ఉన్న ఏదైనా ప్రాబ్లమ్‌ని మీకు ఆహ్, తెలిసిన స్కిల్‌తో ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇట్ మైట్ బీ ఆహ్, మేబీ బస్ పాసెస్‌ని ఆన్‌లైన్‌లో ఇష్యూ చేయడం అనుకోవచ్చు. ఫీ పేమెంట్ అనుకోవచ్చు. ఇంకేమైనా లైబ్రరీ రిలేటెడ్ అనుకుందాం. ఏదో ఒక ప్రాబ్లమ్ మీ కాలేజ్‌లో, మీ యూనివర్సిటీలో మీరు చూసిన ప్రాబ్లమ్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఇలా అంటే ఒక టీమ్స్ ఫార్మ్ చేసి, ఇలా మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటే మీకు తెలిసిన వాటిలో ఈ మైండ్‌సెట్ అనేది బిల్డ్ అవుతుందండి. సో, ఇవన్నీ నేను చెప్పినవన్నీ గనుక మీరు ఫాలో అయితే ఇట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ సస్టైన్. ఇట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ బిల్డ్ ఎ కెరియర్ ఔట్ ఆఫ్ దిస్ అన్‌సర్టైన్ ఫేస్ అనుకోవచ్చు. ఈ 5 ఇయర్స్ ఏదైతే ఉందో ట్రాన్స్‌ఫర్మేటివ్ ఫేజ్ జాబ్ మార్కెట్ ఇండస్ట్రీయే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది ఈ 5 ఇయర్స్‌లో. ఈ ఫేజ్‌లో మీరు నేను చెప్పినట్టు చేస్తే మీ 4 ఇయర్స్ కాలేజ్‌ని ఖచ్చితంగా కూడా మీరు సక్సీడ్ అవ్వగలుగుతారు. లేకుంటే లైక్ ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్. మీకు ఎంతమంది తెలిసినా, మీకెంత సపోర్ట్ ఉన్నా ఆబ్వియస్‌లీ మీరిలా చేయలేదంటే కొంత వెనకబడిపోతారు. తర్వాత కెరీర్ ఒక డైలమాలో అయితే పడుతుంది. సో, ఆ స్టేజ్‌కైతే తెచ్చుకోకండి. సో, ఈ స్టూడెంట్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హెల్ప్ అయిందనుకుంటున్నాను. మీకు తెలిసిన స్టూడెంట్స్‌కి, ఇంజినీరింగ్ చేరబోతున్న స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి, ఈ చెప్పినవన్నీ ఫాలో అవ్వమని చెప్పండి. అలానే మీ కెరీర్‌కి కావాల్సిన ప్రతి ఒక్కటి మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా నా నుంచి అయితే మీకు అప్డేట్స్ వస్తాయి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఏది కూడా మిస్ అవ్వరు. థాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. సో దట్ సిమిలర్ ఆడియన్స్‌కి, మీలాంటి స్టూడెంట్స్‌కి ఈ వీడియో సజెషన్‌గా అయితే వెళ్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. What is the best YouTube Telugu channel for career? Unfiltered Growth Telugu!